హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సమ్మర్ స్పెషల్ పెసరావకాయ. మనం రొటీన్గా తినే మామిడికాయ పచ్చడితో పోటీ పడే మూంగ్ దాల్ మ్యాంగో పికిల్ ఇది. మోస్ట్లీ మీలో చాలా మందికి ఈ పెసరపిండి ఆవకాయ పచ్చడి తెలిసే ఉంటుంది. ఎంతో మంది ఫేవరెట్ పచ్చడి కూడా ఇది. మరి ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఈ పెసరపప్పుని ఎంత స్లోగా ఎంత బాగా వేయించుకుంటామో దాన్ని బట్టే మన పచ్చడి టేస్ట్ వస్తుంది. సో ఈ పచ్చడికి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా మూంగ్ దాల్ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా పౌడర్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపిండిని పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి 1 కప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఈ ముక్కల్ని కట్ చేసుకోండి. తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న పెసరపిండి, ముందుగానే స్కిన్ని పీల్అవుట్ చేసి ఉంచుకున్న 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ వేసి ప్యారడైజ్ మీ ముందుకి ఎన్నో రకాల మామిడికాయ పచ్చళ్ళు రెసిపీస్ని తీసుకువచ్చింది. ఇంకా చూడకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. వన్స్ ఈ విధంగా స్పైసెస్ అన్నిటిని మామిడికాయ ముక్కలకి పట్టించిన తర్వాత 1/2 గంట పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు నూనె యాడ్ చేసుకొని గోరువెచ్చగా అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ నూనెని పక్కన పెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అప్పటికప్పుడు నూనె వేసి కలుపుకున్నాము అంటే అంతగా నూనె కనిపించదు. అదే మీరు గనక 24 గంటలు మామిడికాయ మిశ్రమంని అలా వదిలేశారు అంటే ఊట వస్తుంది. అప్పుడు మనం వేసుకున్న నూనె కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా అంతా బాగా కలిసిపోయింది అంటే మనకి కావాల్సిన పెసరావకాయ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయటమే. రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.